ఇంత చెప్తున్నారు కదా సార్, మీకు ఇక్కడ విపక్షాలతో పోటీ ఉందా, మీకు మీరే పోటీయా, ప్రజలతో గెలుపు ఖాయం చేసుకొని కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారా? నేనైతే 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. ఈసారి బీజేపీలో ఉన్న ప్రజలు, కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఈసారి ప్రవీణ్ కుమార్కి ఓటైపోతున్నారు 100%. మీరు చూడండి, పార్టీలకు సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ జై శ్రీరామ్ నినాదం పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో మనం ఎట్లా గెలిచాం, రాబోయే కాడ కూడా మనమే గెలుస్తామని చెప్పి అసెంబ్లీలో ఎట్లాగో మోసం చేసాం, ఇప్పుడు కూడా మోసం చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరి పట్టం కడతారు, ఎందుకంటే కార్యకర్తలు కూడా నిరాశతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో మీరు పార్టీలో జాయిన్ అవ్వడం, ఎంపీ అభ్యర్థిగా ఉండడం. మా కార్యకర్తలు నిరాశతో లేరు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్న పులులాగా ఉన్నారు. వాళ్ళు అంటే కాంగ్రెస్ అమలు కాని మోసాలను, హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను నిలువున మోసం చేసింది, పట్టపగలే మోసం చేసింది అనేది చాలా తొందరగా గుర్తించారు ప్రజలు. అందుకొరకే ఈరోజు తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ 100 రోజులలో కావచ్చు, ఇప్పుడు అభ్యర్థుల కోసం ఎలక్షన్లో కావచ్చు, ఏదైనా మళ్ళీ అలాంటి బూటకపు హామీలు ఇస్తున్నారా? నాగర్ ప్రజల నమ్మరు. రేవంత్ రెడ్డి మాటికి నేను పాలమూరు బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అందుకోసమే ప్రశ్న అడిగిన మిమ్మల్ని. నేను కూడా పాలమూరు బిడ్డను. ఓకే, నేను పాలమూరు బిడ్డనే. కానీ ఆయన అబద్ధాలు చెప్పి పాలమూరు ఇజ్జత్ తీస్తున్నాడు. ఓకే, నేను నిజాలు చెప్పి పాలమూరు ఇజ్జత్ కాపాడుతాను. నిజం చెప్తున్నా. ఆయన అన్ని అబద్ధాలు చెప్పి పాలమూరులో రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తారా అని పాలమూరు ఇజ్జత్ నిలువున తీసేసిండు రేవంత్ రెడ్డి. పాలమూరు ఇజ్జత్ కాపాడుతున్నాడు ప్రవీణ్ కుమార్. నేను ఇక్కడ అభ్యర్థులతో పోటీ కాదు, సీఎంతో పోటీ అనుకోవచ్చా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ రేవంత్. ఎవరితో పోటీ అనేది కాదు. ఇక్కడ ఈ 10 సంవత్సరాల నిజాంకి 4 నెలల నయవంచనకు మధ్యలో పోటీ. ఇక్కడ అబద్ధాలు చెప్పే కొండ చిలువలకు ఈరోజు ఈ కొండ చిలువలకు గుణపాఠం నేర్పాలని తహతహలాడుతున్న లక్షలాది చలిచీమలకు మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటం అహంకారానికి, అబద్ధాలు చెప్పి అధికార పీఠం ఎక్కిన అహంకారానికి, అదేవిధంగా ప్రజలు మోసానికి గురయ్యి ఒక్క క్షణం ఆలోచించకుండా ఓటేస్తే ఒక గొప్ప ఆశయం ఓడిపోయింది. ఈ పోరాటం ఒక అహంకారానికి, ఆశయానికి మధ్యలో జరుగుతున్నది. ఈ పోరాటం రోజు పొద్దున్నేయంగానే వలవట్టుకొని ఎక్కడ ప్రతిపక్ష పార్టీల నాయకులు దొరుకుతారు, ఎమ్మెల్యేలు దొరుకుతారని డబ్బుల మూటలు మోసుకొని పోయి వాళ్ళు గాలం వేసి పట్టుకునే ఒక నాయకుడికి, అదేవిధంగా రోజు తెలంగాణ కోసం బాగా కలలు కని ఆ తెలంగాణను ఇంకా ఏ విధంగా కాపాడుకుందాం, ప్రజలను ఏ విధంగా బాగు చేద్దామని ఇంకొక నాయకుడికి మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఆ రెండవ కోవలోకి కేసీఆర్ గారు